ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ను సిపిఐ నేతలు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక ఎమ్మెల్సీ స్థానం సిపిఐకి కేటాయించాలని సిపిఐ నేతలు కోరారు. అందుకు సంబంధించి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు వినతి పత్రం ఇచ్చారు. త్వరలోనే సీఎం రేవంత్ను కలుస్తామని చెప్పారు. టీపీసీ చీఫ్ తో సిపిఐ నేతల భేటీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ రాయలు అందిస్తారు. సిద్ధార్థ్, ఉన్నటువంటి సిపిఐ నాయకులు కాసేపటి క్రితం గాంధీ భవన్కు వచ్చారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కుండంనేని సాంబశివరావు, ఆ పార్టీ సీనియర్ నేతలు చాడా వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, ఇంకా కొంతమంది నాయకులందరూ గాంధీ భవన్కు వచ్చారు. ఇక్కడ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో భేటీ అయ్యారు. గతంలో ఎన్నికల సమయంలో మిత్రపక్షంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఒక అసెంబ్లీ సీటు అధికారంలోకి వస్తే 2 ఎమ్మెల్సీ స్థానాలను సిపిఐకి ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారు. దాంట్లో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీ స్థానాల్లో తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరడానికి మహేష్ కుమార్ గౌడ్ని కలిశారు. దీనికి సంబంధించి ఒక వినతి పత్రాన్ని కూడా ఇచ్చారు. గతంలో 2 ఎమ్మెల్సీ స్థానాలను ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేసేటువంటి సందర్భంలో కూడా సిపిఐ ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. గతంలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు తమకు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం తమకు ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఇవ్వాల్సిందిగా అడిగారు. కానీ భవిష్యత్తులో అప్పటికి వాళ్ళు వేరే పేర్లు అనుకున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఖచ్చితంగా ఇస్తామని చెప్పారట. దాన్నే ఇప్పుడు అడగడానికి గాంధీ భవన్కి వచ్చి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో చాలాసేపు మాట్లాడారు. ఒకవేళ వాళ్ళకు కూడా కొన్ని ప్రీఫిక్స్డ్ మైండ్ సెట్తో, అంటే ఒకవేళ వాళ్ళకు అవకాశం ఇస్తే వాళ్ళ పార్టీ నుంచి ఎవరికి అవకాశం ఇవ్వనున్నారు అనే విషయాన్ని కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి తెలిపారు. ఇక దాంతోపాటు ఇటు జాతీయ స్థాయిలో కూడా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ను కలిసి ఈ విషయంపై డిస్కస్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ విషయాన్ని రాహుల్ గాంధీకి కూడా కన్వే చేశారట. రాహుల్ గాంధీ గతంలో పొత్తు పెట్టుకున్నప్పుడు వీటిని మేము ఖచ్చితంగా ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మేము ఇస్తాము, దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి ఈ 1 స్థానం ఇవ్వాలా 2 స్థానాలు ఇవ్వాలా అనే అంశానికి సంబంధించి అక్కడ లోకల్ నాయకుల్ని పర్సూ చేయమంటారని కూడా రాహుల్ గాంధీ హామీ ఇచ్చారట. ఈ నేపథ్యంలో తమకు 2 స్థానాల్లో ప్రస్తుతం అయితే 2 స్థానాలు ఇవ్వలేకుంటే 1 స్థానమైనా ఇప్పుడు ఇవ్వాలి, మిగతా స్థానాన్ని భవిష్యత్తులో ఇవ్వాలని సిపిఐ నాయకులు ఒక వినతి పత్రం ఇచ్చారు. మహేష్ కుమార్ గౌడ్ చాలా సానుకూలంగా స్పందించినట్లు సిపిఐ నాయకులు చెప్పారు. ఇక రేపు కానీ ఎల్లుండి కానీ సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి ఈ 4 స్థానాల్లో 1 స్థానం సిపిఐకి ఇవ్వాలని వాళ్లకు రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సిపిఐకి ఇస్తుందా, లేదంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల నుంచి కూడా తీవ్రమైన ఒత్తిడి ఉన్నటువంటి నేపథ్యంలో సిపిఐకి ఇప్పుడు ఇస్తుందా, భవిష్యత్తులో ఇస్తుందా అనే నిర్ణయం కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకోవాల్సి ఉంది. కానీ రాహుల్ గాంధీ చెప్పిన తర్వాత, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ చెప్పిన తర్వాత వీళ్ళు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి 4 స్థానాల్లో 1 స్థానం సిపిఐకి ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పుడు అడ్జస్ట్ కాకపోతే రానున్నటువంటి రోజుల్లో సిపిఐకి ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు 2 స్థానాలను ఖచ్చితంగా ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. రైట్ సిద్ధార్థ్, థ్యాంక్ యూ.